అందరికి ప్రశ్న కూడా కలుస్తున్నాను మేడం. అంటే మీకు ప్రెస్ అంటే ఇష్టం లేదా? లేదండి. రిగార్డింగ్ రెగ్యులర్ మీడియా ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎలక్షన్స్ మే 13వ తేదీన సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ మరియు పార్లమెంట్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ భాగంగా ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి అన్నది షేర్ చేసుకోవడానికి వాళ్ళు జరిగింది. సో హోమ్ ఓటింగ్ అనే ప్రక్రియ మనము 3, 4, 5వ తేదీన ఫస్ట్ స్పెల్ ఆఫ్ హోమ్ ఓటింగ్ 3 నుంచి 5 వరకు జరగడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన ఇంటిమేషన్ కూడా పొలిటికల్ పార్టీస్కి ఇచ్చాము. ఏ మండలంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, వాళ్ళ రూట్ ప్లాన్ కూడా ఏ మండలంలో రూట్ ప్లాన్ ఏ విధంగా వెళ్తారు, మా హోమ్ ఓటింగ్ టీమ్స్ ఏ విధంగా వెళ్తారు అన్నది పొలిటికల్ పార్టీస్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. సో 3rd, 4th and 5th హోమ్ ఓటింగ్ ఫస్ట్ స్పెల్ అండ్ కమిషనింగ్ కూడా మనము 3rd and 4th అసెంబ్లీకి పార్లమెంట్కి మనము ఈవీఎంస్ కమిషనింగ్ రెడీ చేసుకోవాలి. సో రేపు పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎంస్ కమిషనింగ్ జరగబోతుంది. అదేవిధంగా అబ్జర్వర్ గారు ఇచ్చిన డేట్ ప్రకారం 5వ తేదీన మనకు సెకండ్ ర్యాండమైజేషన్ ఫర్ అసెంబ్లీ ఈవీఎంస్ అండ్ ఆల్సో కమిషనింగ్ ఫర్ ది అసెంబ్లీ ఈవీఎంస్ అన్నది జరగబోతుంది. హోమ్ ఓటింగ్ లో ఈ 3, 4, 5 తేదీలలో ఎవరన్నా మిస్ అయి ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ 8, 9, 10 మా టీమ్స్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తాయి ఎవరన్నా మిస్ అయి ఉంటే. దట్ ఈస్ సెకండ్ స్పెల్ ఆఫ్ అవర్ హోమ్ ఓటింగ్. సో ఇంకొక విషయం ఏంటి అంటే 2 నుంచి అంటే మే 2 నుంచి 8 వరకు ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇవాళ నుంచి మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి ఉన్నాము. సో ఎవరన్నా ఒక ఓటర్ లేకపోతే 2-3 సార్లు మన బిఎల్ఓస్ అన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఆ ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకునే మనము మార్క్డ్ కాపీ తయారు చేసుకుంటాము. మార్క్డ్ కాపీ అన్నది ఫైనల్ ఎలక్టోరల్ రోల్లో మనము చిన్న ఎవరైతే పీబీ పోస్టల్ బ్యాలెట్ అయిపోయినవి ఏఎస్డి ఎవరైనా ఉన్నవి అవన్నీ చేంజెస్ చేసుకొని మే 13న ఎవరైతే పోలింగ్ పార్టీ సెలెక్షన్కి వెళ్తారో చేయడానికి పోలింగ్ స్టేషన్స్కి వాళ్ళకి ఆ ఫైనల్ రోల్ ఇస్తాము. దట్ ఈస్ కాల్డ్ మార్క్డ్ కాపీ అండి. సో దీస్ ఆర్ ది బేసిక్ అరేంజ్మెంట్స్ అండ్ స్టెప్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్, ఎంసీసీ టీమ్స్ వీళ్ళందరూ కూడా 24/7 3 షిఫ్ట్స్లో మనందరికీ పనిచేయడం జరుగుతుంది. ఇవే కాకుండా అకౌంటింగ్ టీమ్స్ అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్, సో క్యాండిడేట్ నామినేషన్ వేసిన రోజు నుంచి క్యాండిడేట్ యొక్క ఎక్స్పెండిచర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ మన అకౌంటింగ్ టీమ్స్ చేస్తూ ఉన్నారు. అండ్ మన బిఎల్ఓస్ కూడా పోలింగ్ స్టేషన్స్లో ఏమైనా చిన్న చిన్న ఫెసిలిటీస్ ఉంటే టెంపరీ అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటే అది కూడా చేస్తూ ఉన్నారు. సో వచ్చే రాబోయే మే 13న జరిగే ఎన్నికలకి మేము సర్వం సిద్ధంగా ఉన్నాము. సో మా కందుకూరు ఎలక్షన్ టీం నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఓటర్ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కుని మే 13వ తేదీన వినియోగించుకోవాలని మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. అది విల్ బి వెరీ సివియర్ సమ్మర్. ఆ సమ్మర్లో కూడా